బులెటిన్లో మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు 3 వర్గాలుగా విడిపోయారు. రామ్నగర్ నూతన వంతెన ప్రారంభోత్సవంలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మేయర్ స్వరూపను పట్టించుకోకుండానే వంతెనను ప్రారంభించారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. దీనిపై ఎమ్మెల్యే, మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, మేయర్, ఎంపీ వర్గాలుగా నేతలు విడిపోయారు. అయితే బ్రిడ్జ్ ప్రారంభానికి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదన్న జేసీ నిధులు తెచ్చింది తానే కాబట్టి తానే వంతెన ప్రారంభించానని అన్నారు. రామ్నగర్ పోవాలన్నా తర్వాత హైవేకి పోవాలన్నా ఏమి ఆటంకం లేకుండా నిరాటంకంగా ఇది పోయేదానికి ఏర్పాటైంది. ఈ రోడ్డు చాలా సంతోషం. కొంతమంది ప్రజానాయకులు, ప్రముఖులు ఇది రాకూడదని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు కన్ఫర్మ్ అయి మొదలు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాంప్ రైటర్స్ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయకుండా రకరకాల అడ్డంకులు పెట్టారు. మరి దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ ఇంకా ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నాకు ఎవరిపైన ఈర్ష్య ద్వేషం లేదు, ఎవరి కొంప పీకాలు లేదు, వీడు నా చేతులు కాబట్టి వీడు తోలిపోకూడదనేది లేదు. ఇది కేవలం అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రం ఇదైనా బాగుండాలా, సర్వాంగ సుందరంగా ఉండాలా, అందరూ అప్రిషియేట్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నాను. కానీ ఏ ఒక శాసనసభ్యుడిగా 9,500 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తిని నాకు ఇచ్చే గౌరవం మీద తర్వాత అంటే తురుసుగా జులుం చేయడం కరెక్ట్ ఆడ. అదే పద్ధతిలో నేను అవలంబిస్తాను. ఎందుకంటే మీడియాకి చెప్తున్నా, అదే పద్ధతిలో అవలంబిస్తే ఎవరు నష్టపోయేది? నాకేం నష్టం లేదు. నేను ఎందుకు మౌనంగా ఉంటున్నా అంటే ప్రజలు కూడా గమనిస్తారు, పార్టీ కూడా గమనించాలని చెప్తున్నా. ఇలాంటి బిహేవియరు, ఇలాంటి పద్ధతిలో అదేమి సొంతంగా డబ్బులతో నిధులు తెచ్చుకుంటే నేను ఆ దరిదాపులు కూడా పోను. ఒక ఆఫీసర్స్ అంతా వచ్చారు, సార్ 25 ఓపెనింగ్ అన్నారు, మంచిదన్నా. దాంట్లో కూడా విత్ ది కన్సెంట్ ఆఫ్ ది ఎమ్మెల్యే అనేటువంటిది కూడా దాంట్లో ఉంది చట్టంలో. దాని ప్రకారం నేను పోయాను. నేను ఇంకేమి ఒకవేళ 10 నిమిషాలు డిలేగా పోయింటే చేశాడంటే కూడా ఒప్పుకుంటాను. 9:50 కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేశాను. మేము ఎవరికి కూడా తను ఒక్కడే లాగేసి ఆయన ఇనాగ్రేట్ చేసినట్లు బండ కొట్టించుకొని చేశాడు, మంచిదే. కానీ నేను ఒక గౌరవంగా అటుకు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఆయన విలువమని నేను అడగల. ఆయన కోసం మేము వెయిట్ చేశాం. తర్వాత కలెక్టర్ వస్తారంటే వెయిట్ చేశాం. కలెక్టర్ గారు వచ్చేందుకు వెయిట్ చేశాం. ఈరోజు చంద్రబాబు గారి ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా ఆర్ఎంబీ అధికారులు ఒక కార్పొరేటర్స్ని, మేయర్ని మరియు ఎమ్మెల్యేని, జేసీ గారిని అందరినీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏకపక్షంగా ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఇవి కేంద్రం నిధులు. ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో మా హయాంలో తెచ్చుకున్నామని చెప్పుకునే విధంగా కాకుండా ఈరోజు అంత చకచకగా చేయడము. ఎందుకంటే చకచక పనులు అయినాయంటే నగరపాలక సంస్థ సపోర్ట్ లేని పనులు అయింటాయా? ఎక్కడికక్కడ పైప్ లైన్లు అయితే అక్కడ యజమానులని అక్కడ వాళ్ళ ఇల్లు పోతుంటే వాళ్ళతో మాట్లాడేసి కోఆర్డినేట్ చేసి అన్ని చేసిన పరిస్థితి మేము. కానీ మమ్మల్ని కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు ఈ విధంగా చేయడం చాలా